నెక్స్ట్ 10 years లో అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎన్విసేజింగ్? ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ మీద నడుస్తుంది, ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెస్ట్ లో చాలా రీసెర్చ్ జరుగుతోంది. అది ఒక 10-15 ఏళ్లకి నెమ్మదిగా ఇండియా కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే ఎంబ్రియోస్కోప్ అని వాళ్ళు కనిపెట్టారు. ఎంబ్రియో డెవలప్ అవుతుంటే దానిని మాటిమాటికి తీసి ఫర్టిలైజేషన్ చెక్స్ అని మేము ఇదివరకు చేసేవారు. ఆ ఎంబ్రియోస్కోప్ పెడితే అది రియల్ టైమ్ ఫోటోగ్రఫీ, అలాగా ఎంబ్రియో ఎలా డివైడ్ అవుతుందో మనకు ఒక వీడియో బయటికి చూపిస్తుంది. సో ఎంబ్రియోని డిస్టర్బ్ చేయకుండా మనం ఏ ఎంబ్రియో బాగుంది, ఏది సరిగ్గా డివైడ్ అయింది అని ఆ ఎంబ్రియోస్కోప్ ద్వారా మంచి ఎంబ్రియోస్ని పికప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు కదా. మొన్న అమెరికాలో కేసు అయింది. అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేని పర్సన్లో 20 years ఆయన డోనర్ స్పర్మ్ ఒప్పుకోలేదు కాబట్టి మన మామూలు మైక్రోస్కోప్లో స్పర్మ్ కనపచ్చపోతే ఏఐ వాడి వాళ్ళు స్పర్మ్ డిటెక్ట్ చేసి దాంతో ప్రెగ్నెన్సీ తెప్పించారు. ఇంకా అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్స్ అని ఇప్పుడు యూట్రస్ బాగాలేకపోతే సరోగేట్ వాడుతున్నారు కదా. అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్ బయట బేబీని 9 నెలలు పెంచడానికి రీసెర్చ్ జరుగుతోంది. ఇవన్నీ రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని యాక్చువల్గా ప్రాక్టీస్లోకి అన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉండాలి. ఇవన్నీ ఒక 10-15 years లో మనకి తెలుస్తాయి ఏది ఉపయోగపరుస్తుంది, ఏది ఎలా అంటుంది అని. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.